హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్లౌజ్లో స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని మనం డాట్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ డాట్స్ దగ్గరికి ఇలా పట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్నట్లు ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ వరకు రఫ్ చేస్తున్నాము. ఇక్కడికి కుట్ అనేది ఎండ్ చేసేసేయాలి. కుట్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కుట్ అనేది ఎండ్ చేసేయాలి. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చంక దగ్గర ముడత రాకుండా కొంచెం ఎత్తి పట్టుకున్నట్లుగా లేకుండా, బ్లౌజు తొడుక్కున్న తర్వాత ఎత్తినట్లుగా లేకుండా ఉండడానికి ఇది ఒక 1/2 ఇంచ్ వరకు నేను క్రాస్ అనేది ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీసాను. అదేవిధంగా ఇటు సైడ్ డాట్ కూడా వేసుకోవాలి. కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కుట్ అనేది ఎండ్ అయిపోవాలి. ఇప్పుడు నడుము బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. నడుము పట్టి తీసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచుతో అనేది వేసుకోవాలి. దీన్ని ఇలా కొంచెం దీనిపైన ఇలా రఫ్ చేయండి. రఫ్ చేసుకొని కుట్ అనేది ఈ క్లాత్ మీదే పడాలి, బ్లౌజ్ పీస్ మీద అస్సలు పడకూడదు. ఇలా స్టిచ్ వేసేసుకున్నాక ఇలా తిప్పుకొని కుట్టు నెంబర్ అనేది మార్చుకోవాలి. కుట్టు నెంబరు పెద్దదిగా పెట్టుకొని, అంటే పెద్ద కుట్టు వచ్చేటట్లుగా పెట్టుకొని ఇక్కడి నుంచి దీనిపైన అంటే హెమ్మింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసామో చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.